కష్టపడి సంపాదించాం. హలో ఎవరు? హలో, టిక్టాక్ ప్రేమలత టిక్టాక్ స్టార్ అండి. మీరెవరండి? నా పేరు కుమార్ అండి. నేను అంటే ప్రేమలత గారేనండి మాట్లాడేది? నేనే, చెప్పండి. అయ్యో బాబోయ్, చాలా గ్రేట్ అండి మీరు. నేను మీ నెంబర్ కోసం గత 4 నెలలుగా ట్రై చేస్తాను అండి. ఇప్పుడు దొరికిందండి. మీరు కాల్ లిఫ్ట్ చేస్తారు లేదని టెన్షన్లో చేస్తూనే ఉండాలి, తప్పు కనుకోకండి అండి. అయ్యో, ఎవరిచ్చారండి నంబర్ మీకు? నాకు అట్లా అంటే మీ ఫ్యాన్స్ ఉంటారు కదండి, మీ ఫ్యాన్స్లో అమ్మాయి ఇచ్చిందండి. ఎందుకు తీసుకున్నారండి నా నంబర్? మీ 10th క్లాస్ అండి? ఎగ్జామ్స్ రాశారా? లేదండి, కరోనా కదా, పోస్ట్ పోన్ అయ్యాయి. మీరు రాయకపోయినా పాస్ అవుతారండి. మీరు గ్రేట్ అండి ఎట్లయినా. అయ్యో, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నిజంగానండి. మీది మామూలుగా మీదే ఊరండి? మాది అనంతపూర్ డిస్టిక్ హిందూపూర్ అండి. ఇప్పుడు ఎమ్మెల్యే చేత మాట్లాడిచ్చాయినా మీకు పాస్ చేపిస్తాండి ఎగ్జామ్స్. హలో, చాలండి, చాలు. నా ఓన్ గా నేను రాస్తాను, మీరు రాపించే పని ఏం లేదు. చదువుకుంటా నేను కూడా. చదువుకోండి ఫస్ట్. మాకు ఊర్లో 100 ఎకరాల పొలం ఉంది. నేనేం చేసుకోవాలి? డాబా ఉంది, రొయ్యల ఫ్యాక్టరీలు 2 ఉన్నాయి. మీరు ఓకే అంటే మీరే ఇక మీరు పెళ్లి చేసుకుంటే నాకు ఇప్పుడు కాదు, 10th క్లాస్ అయిపోయినాక చూద్దాం. చెప్పండి అండి, మీ ఫ్యాన్ అండి. అయ్యయ్యో, కూల్ అండి, నాకేం అవసరం లేదు. నేను ఇప్పుడు ఉన్న దాంట్లో మా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నా. సో మీరు అవన్నీ నాకేమి అవసరం లేదండి. మీరు చూసుకోండి, ఓకేనా? ఉంటా అండి నేను. హలో, ఒక్క నిమిషం అండి. హలో చెప్పండి. అంటే ఇప్పుడు నేను చదువుకుపోయి ఉండొచ్చు అండి, కానీ నా మనసు మంచిదండి. చిట్టుబాబు లెక్కండి నేను. ఎందుకు కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకీ ఏమైనా ఇంతైనా సింక్ ఉందా నువ్వు మాట్లాడేదానికి, నువ్వు చెప్పేదానికి? అంటే ప్రేమ ఉన్న చోట భయం ఉంటుందండి. ఇవన్నీ నాకు ఇప్పుడు ఏం గుణపాఠాలు నేర్పుతున్నావు అని నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు? నవ్వుతున్నారంటే నచ్చినట్టే మీకు. జోక్సే కానీ ఫస్ట్ ఫోన్ పెట్టు నువ్వు. ఇంకేం ఛాన్స్ లేదంటారండి? ఏం ఛాన్స్ ఏం లేదండి. నాకు ఇవన్నీ సెట్ అవ్వండి. నాకు ఇష్టం. నా ఏజ్ ఏంటి? నేను ఇప్పుడేంటి చెప్తున్నా, టిక్టాక్ లో నీతలు చెప్తున్నా, కరెక్టే. అది జస్ట్ ఒక డైలాగ్. నా టాలెంట్ నేను చూపించుకోవడానికి. ఇంకో ఆమె ఉండిద్ది కదండి, ఆమె నెంబర్ ఉందా అండి? అంటే ఇంకో ఆమె ఉండిద్ది, బెంజ్ కారు కావాలంటే ఆమె నెంబర్ ఉందండి. బెంజ్ కారు కొనాలనుకుంటున్నా అండి. ఎవరో ఒక ఆమె ఉండిద్దండి. అంటే తెలుగు కాస్త ఇంకో లాంగ్వేజ్ కాస్త మిక్స్ చేసి మాట్లాడిద్ది. నాకు బెంజ్ కారు ఉంటేనే పెళ్లి చేసుకుంటా, అబ్బాయి 1 lakh సంపాదించాలా, బెంజ్ కారుదా ఉండాలి, అందే బెంజ్ కారుదా కొంటానండి, లేకపోతే రెంట్కన్నా తీసుకుంటా అండి. ఇప్పుడు ఆ అమ్మాయి నంబర్ కావాలా నీకు? ఎట్లాగో మీకు సెట్ అవ్వని అంటున్నారు కదండి. ఆమె ఇస్తే ఆమె నీతి మాటలు కూడా బాగానే ఉంటాయి. మీ తర్వాత ఆమె ఫ్యాన్ అండి. నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా? టైట్ చేసుకో ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక బెంజ్ కారుదా ఉందా, లవ్ చేస్తా అందండి. ఒక బెంజ్ కారుదా నేను కొంటా. సరే, తనకు చెప్పుకో, నాకెందుకు చెప్తున్నా? నాకేం తెలుసు అని నన్ను అంటున్నావు నువ్వు? అంటే తన నెంబర్దా ఉంటే మీరుదా ఇవ్వండి. నేను కన్నడ పీపుల్ అండి. ఏంటి ఏం నాటకాలు ఇస్తున్నావు? నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్లాంగ్ లో మాట్లాడుతున్నావు, ఒక్కొక్కలా మాట్లాడుతున్నావు. అంటే లేదండి, ఇంకే నెంబర్ కూడా ఇవ్వరా అండి? నో, నేను పర్మిషన్ లేకుండా ఎవరి నంబర్ ఇవ్వను. సో మీరు ఫ్యాన్ అన్నారు కదా, అందుకే నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. అండ్ ఫోన్ పెట్టేస్తే ఇప్పుడు మంచిగా లేకపోతే నేనే పెట్టేస్తాను. అమూల్ బేబీ, నేను ఒక యూట్యూబర్ని. ఎవరు? నేనే. ఓకే. నేను అంటే ప్రాంక్ బాయ్ తెలుగు అని మనది ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఇప్పుడు అంటే నీ మీద ప్రాంక్ చేయమని నా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో. మీరా? పిలిచేదా? నేను చూసాను మీవి. యా నేను అజయ్ అంటే. ఓకే, ఐడెంటిఫై చేయలేదు నేను. అందుకని మీరు యాక్చువల్లీ నాది ఒక ఆడియో కూడా టిక్టాక్ చేశారు, మీ గమాలు గుర్తుపడతారని నేను ఎట్లా మాట్లాడడానికి డిఫరెంట్ వాయిస్ ట్రై చేశా. యాక్చువల్లీ నేను అనుకున్నా, బట్ మీరు ఏదో చెప్తుంటే అవును ఎందుకు అయింటదిలే, ఏంటి ఎవరో తెలీదు, జస్ట్ చాలా మంది కాల్ చేస్తారు కదా ఇలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అవునా? ఓకే.
ఎట్లా అనిపించింది? మంచిగా ఉందా? ఈ బిత్ అంటే ఏంది, ఏం మాట్లాడుతున్నాడు అని ఏమన్నా డౌట్లు వచ్చినాయా? చాలా ఏం మాట్లాడడం అసలు ఏం సింక్ లేదు. నువ్వు మాట్లాడడానికి నువ్వు కాల్ చేసింది ఎందుకు? యాక్చువల్లీ నేను ఒక ప్లాన్ లేకుండా కాల్ చేసా. ఏం మాట్లాడదాం అనుకున్నా, సర్లే నెంబర్ దొరికింది కదా, ముందు కాల్ అయితే చేద్దాం, అసలు లిఫ్ట్ చేసిద్దో చేయదో అనేసి కెమెరా ఆన్ చేసి కాల్ చేసా. యాక్చువల్లీ ఇదంతా రికార్డ్ అవుతుంది, నా ఛానల్ అప్లోడ్ అయ్యింది. ప్రాంక్ చూడండి, మంచిగా అనిపించింది మీకు. ఓకేనా? బాయ్ అండి. ఓకే, థ్యాంక్స్, బాయ్ అండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేయండి, ఒకవేళ వీడియో నచ్చలేదా డిస్లైక్ కొట్టి పడేసేయండి అంతే. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే మన ఛానల్ 1 మిలియన్ దగ్గరలో ఉంది. 1 మిలియన్ అయిపోయింది, ఇంకెంత 1,50,000 దాకా అవ్వాలంతే. ఓకేనా? 1 మిలియన్ అయిపోతే గట్టి పార్టీ చేసుకుందాం లాక్డౌన్ తర్వాత. ఉంటే జాగ్రత్తగా ఉండండి. జై హింద్.